హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రొడక్ట్ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి బఫెలో మిల్క్ పార్ట్ 3. అయ్యో ఫస్ట్ అయితే ఇట్లా పాలు తాగిన తర్వాత అయితే ఈరోజు దుడ్డను ముందు కట్టేసి ఓన్లీ నీళ్ళు కొడితే చేపినవి చూడండి ఇట్లా విండబోతున్నాయి. ఈరోజు అయితే చూడండి పాలు విండడం ఈరోజైతే చాలా కష్టమవుతుంది. ఎందుకనంటే పనికి పోయే వరకు చేతులు బాగా నొప్పులు పెడుతున్నాయి. ఈరోజైతే ఇక ఎత్తునో తప్పదు కదా పాలు విండుడైతే, అందుకే విండాలి. మీకు ఈరోజైతే ఒక సజెషన్ ఏంటంటే బర్రెలు మనం అంగట్లో గుర్తుపట్టాలి ఎక్కువ పాలు ఇచ్చేటి అని అంటే వీటి స్కిన్ వచ్చేసి పల్సగా ఉండాలి. పల్సగా ఉండే బర్రెలకైతే పాలైతే ఎక్కువ ఇస్తాయి. మందం తోలు అంటే దొడ్డు తోలు ఉన్నాయి అయితే పాలైతే ఎక్కువ ఇయ్యాయి ఫ్రెండ్స్. చూడండి మీరు తప్పకుండా అట్లాంటి అంగట్లో కొనుక్కునేటప్పుడు అయితే స్కిన్ అయితే పల్సగా ఉందా మందం ఉందా చూసి కొనుక్కోండి. స్కిన్ పల్సగా ఉన్నాయే పాలు ఎక్కువ ఇస్తాయి. ఎన్ని ఈతలకైనా కానీ బర్రెలు వెలిసిపో. ఇక ఫస్ట్ పాలు ఎప్పుడన్నా ఇట్లా పిండేటప్పుడు తాగిరా ఫ్రెండ్స్, మస్తు స్వీట్గా ఉంటాయి, తీయగా ఉంటాయి. చూసిర్రా ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి గల కారణం సీక్రెట్ ఏంటో తెలుసా? ఐ డ్రింక్ ఓన్లీ బఫెలో మిల్క్, ఐ డోంట్ డ్రింక్ ప్యాకెట్ మిల్క్. అందుకే మనకి ఇంత స్ట్రాంగ్. మీరు కూడా స్ట్రాంగ్ ఉండాలంటే తప్పకుండా స్వచ్ఛమైన బఫెలో మిల్కే తాగండి. ప్యాకెట్ మిల్క్స్కి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు పాలని ఎట్లా యూరియా అంతకుముందుకు న్యూస్లలో వచ్చింది కదా, యూరియా వేసి పాలు తయారు చేస్తుర్రని. అట్లనైతే బయట దాదాపు కొనుక్కోకుండా చూడండి, ఓకేనా? అయ్యో చూసిర్రా పాలు విండడం అయితే ఎంత ఈజీ. అమ్మ గిన్నె పాలు కొత్తుర్రు అని అంటారు కానీ ఎంత కష్టమో చూసిర్రా. పిండినంతసేపు అయితే నాన్ స్టాప్గా చేతులు నొప్పులు పెట్టినా సరే పిండుతూనే ఉండాలి. ఎందుకనంటే మనం 5 మినిట్స్ 10 మినిట్స్ కన్నా ఎక్కువ విండేసినాం అనుకోర్రి, ఆగుకుంటా విండితే బర్రె పాలు అనేది ఎగయెప్పుకుంటుంది, ఫ్యాట్ కూడా కరెక్ట్ రాదు. ఇగో ఈ పైన వచ్చేది నురుగు వెన్న శాతం. ఈ వెన్న శాతం ఇట్లా మనం పిండుతుంటే ఇట్లా పైనకి వస్తూ ఉంటుంది కాబట్టి ఇట్లా టక పిండేసేయాలి. చూడండి మీకు ఇంకా వీటిలలో ఏమన్నా డౌట్స్, నేనైతే బఫెలోస్ గురించి అయితే వీడియోస్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్, వాటిలలో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము అయితే ఈ ఫీల్డ్కి దిగైతే ఎన్ని ఇయర్స్ అవుతుంది? 11 ఇయర్సా 10 ఇయర్సా? 11 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి అన్నీ కొన్ని అయితే మేమైతే అనుభవం కొద్దిగా చెప్తున్నాం. తప్పకుండా అట్లా పాటించండి. చేయాలనుకున్న వాళ్ళైతే అంటారు కానీ దుఃఖం లేనివాడు దుడ్డను కొనుక్కోవాలి, బాధలు లేనివాడు బర్రెలను కొనుక్కోవాలని అంటారు కానీ మన బాధలు తీర్చడానికే వీటిని ఎంచుకోవడం కదా ఫ్రెండ్స్. ఈరోజైతే మస్తు పొద్దుపోయింది, అగో చీకటి అవుతుంది ఆగం. ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది 3 గంటల దాకా. ఇక బయటికి వెళ్ళి మేపుకొని తీసుకొని వచ్చేసరికి ఇంత టైం అవుతుంది. కంప్లీట్ చేస్తున్న వీడియో అయితే చూడండి. మిల్క్ ఇట్లా పెట్టు, ఇక వెన్న ఇట్లా పైనకి వచ్చిన కొద్దీ అయ్యో ఇట్లా రావాలి ఫ్రెండ్స్. చూసిరా బర్రెలు కొనుక్కొని అది ఏంటి ఆ దగ్గరకు వచ్చి చూపిస్తుర్రా అని భయపడుతుంది. చూసిర్రా ఇట్లా మిల్క్ అయితే ఒకసారి మొదలు పెడితే మొత్తం కంప్లీట్గా వేయండి. ఎందుకంటే ఫ్యాటు దీంతో ఉంటుంది కాబట్టి ఫ్యాట్ అయితే ఇట్లా కవర్ అవుతుంది. నేనైతే ప్రతి ఒక్క వీడియో చేస్తున్నా కదా, అవైతే ఫాలో కాండి తప్పకుండా. మాలాంటి పాడి రైతులకైతే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే కదా మీరు ఆరోగ్యవంతమైన పాలను తాగగలుగుతారు. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేసి మాకు కూడా కొన్ని
ఏంటి అవేమో అంటారు. మాకు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. మాకు కూడా కామెంట్స్ రూపంలో పెడితే తెలియని మేము కూడా ఏమైనా తెలియని ఉంటే తెలుసుకుంటాం. ఎందుకంటే మాకంటే ఎక్కువ కొన్ని ఇయర్స్ నుండి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఈ చూసే వాళ్ళలో. మాకు కూడా ఏమైనా తెలియని ఉంటే తెలుసుకుంటాం. తెలిసినవి ఉంటే మాత్రం మంచి కామెంట్స్ అయితే పెట్టండి, బ్యాడ్గా పెట్టొద్దు. చూడండి ఏదైతే వచ్చేసి ఇదేంటి దీని ముర్రనా ముర్ర జాతి బర్రె. ఇదైతే ఎన్ని ఇస్తుంది పూటకి? 12 లీటర్స్ ఇస్తారు డైలీ. 12 లీటర్స్ ఇస్తుంది. దాని కొమ్మ అంటే అది పోట్లాట పెట్టుకొని కొమ్మిరగొట్టుకున్నది. కానీ ఇది చూస్తే బక్కగా ఉంటుంది, కానీ ఎంత తింటే అంత మంచిగా పాలు అయితే బాగా ఇస్తుంది. దీనికే అండి పొదుగుబాపు వచ్చేది, బాగా పొదుగుబాపు అయితే వచ్చేది దీనికే. ఓకేనా? ఇంతవరకు చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మిల్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి.